యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యోవేలు 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను నాయనా. ఇంతవరకు చక్కని పాటలతోనైనా నేను స్తుతించుకున్నాం, కీర్తించుకున్నాం, చక్కని ఆరాధన జరిపించుకున్నారు తండ్రి. స్తోత్రం నైనా. ఈరోజు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్య భాగం మేము ధ్యానించబోతుండగానైనా మా మంచి బోధకుడా అయా, చదవబడ్డ వాక్య భాగం నుంచి మాకు తన చక్కని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు బోధించి మీరే స్తుతి ఘనత మహి పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తులైనటువంటి డిఎల్ మూడీ గారు, డిఎల్ మూడీ తన యొక్క పరిచర్యలో భాగంగా ఒకనాడు తన ఇంటి వద్ద ఒక యవనస్తుడు దురలవాట్లకు బానిసై తన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటే అతనికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మారు మనసు పొందమని చెప్పాడట. అప్పుడు ఆ యవనస్తుడు ఆ డిఎల్ మూడీని అపహాస్యం చేసి గేలి చేసి పంపించి వేశాడట. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించి తన యొక్క హృదయాన్ని మరింతగా కఠినపరుచుకుని మరింతగా పాపం చేయటం మొదలుపెట్టాట. దేవుని యొక్క ప్రేరేపణ చేత మరలా డిఎల్ మూడీ గారు వెళ్ళి ఆ కుర్రవాడిని కలిసి మారు మనసు పొందమని చెప్పని అనేక మార్లు హెచ్చరించినా సరే ఈసారికి ఆ యవనస్తుడు డిఎల్ మూడీని కొట్టి తిట్టి అవమానపరిచి గాయపరిచి పంపించాట. డిఎల్ మూడీ మారు మాట మాట్లాడకుండా తన ఇంటికి వచ్చేసి ఆ యవనస్తుడు మారు మనసు పొందాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అలా కాలం గడిచిపోయింది. కొంతకాలం తర్వాత ఒకనాడు ఆ యవనస్తుని భార్య పరుగున వచ్చి డిఎల్ మూడీ కాళ్ళ మీద పడి కన్నీరు కార్చి ఏడుస్తా, అయ్యా నా భర్త ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, దయ ఉంచి మా ఇంటికి వచ్చి అతని గురించి ప్రార్థన చేయరా. డిఎల్ మూడీ గారు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ఆ యవనస్తుడు వద్దకు వెళ్ళాడట. యవనస్తుడు మూడీ గారిని చూడగానే కన్నీళ్లు కార్చి తన యొక్క తప్పులన్నీ కూడా ఒప్పేసుకుని, పాపం చేశానని చెప్పి ఒప్పేసుకుని తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ జరిగిన కొంతకాలానికి ఆ యవనస్తుడు కన్నుమూశాడు. అతని యొక్క సంతాప సభలో డిఎల్ మూడీ గారు మాట్లాడుతూ, అతను మారు మనసు పొంది ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరి ఉంటాడు. అయితే అతని యొక్క కఠినమైన హృదయం వల్ల మరెంతకాలం ఇంకా జీవించాలి ఈ లోకంలో, ఎంతో చక్కని భవిష్యత్తు ఉంది కానీ అర్ధాంతరంగా కన్ను మూశాడు అని చెప్పాడు. నిజమేనండి, ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది తమ హృదయాలు కఠినపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, మారు మనసు పొందమని చెప్తా ఉంటే అనేక మంది దైవజనుల్ని అవమానపరుస్తున్నారు. అరచేతిలో దేవుని యొక్క వాక్యం ఉందండి. ఈరోజు యూట్యూబ్ తెరిస్తే దేవుని యొక్క వాక్యం, ఫేస్బుక్లో దేవుని యొక్క వాక్యం, ఇంటి ముందుకు దేవుని వాక్యం వచ్చినా సరే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దైవజనులను అవమానపరుస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నారు. తమ హృదయాల్ని కఠినపరుచుకుంటూ నరకానికి పరుగులు పెడతా ఉన్నారు. కఠినమైన హృదయం.
ఈ కఠినమైన హృదయం అనేటువంటి మాట విన్నప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చెట్టు గుర్తుకొచ్చిందండి. బైబిల్ గ్రంథంలో కూడా ఆ చెట్టు యొక్క లక్షణం కఠినమైన లక్షణం. దాని యొక్క కఠినమైన లక్షణాన్ని బట్టి ఎవరు కూడా దాన్ని ఎక్కువగా ఇష్టపడరు, దూరం దూరం పెడతా ఉంటారు. ఇంటి దరిదాపులు కూడా పెరగనివ్వరు దాన్ని. కానీ అటువంటి చెట్టుని దేవుడు ఇష్టపడి తన యొక్క మందిరంలో ఒక చక్కని స్థానం కల్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చెట్టు మరేదో కాదండి, తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు గురించి బహుశా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదేమో. తుమ్మ చెట్టు మాకు తెలుసు అన్నవాళ్ళు ఒకసారి చేతి చూపిస్తారా? తుమ్మ చెట్టు. బహుశా ఈనాటి కాలంలో కొంతమంది యవనస్తులు బహుశా తుమ్మ చెట్టు గురించి తెలియకపోయి ఉండవచ్చు. కొంతమంది చేతులు లేపట్లేదు. తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు విషయానికి వస్తే దాదాపుగా ఆ చెట్టుని ఎవరు కూడా పెంచుకోవడానికి ఇష్టపడరు ఇళ్లలో. ఒకవేళ పొరపాటున ఆ యొక్క చెట్టు పెరిగినా కూడా ఏం చేస్తారు? వెంటనే పీకి పడేస్తారు, దాని మొదలంతా కూడా తగలబెట్టేస్తారు. కారణం ఏంటని చెప్పానంటే దాని యొక్క స్వభావం ముళ్ళు ఉంటుంది. దాని ముళ్ళు ఎంత షార్ప్గా ఉంటుందని చెప్పానంటే అది గుచ్చుకుంటే ఇంకా సెప్టిక్ కావటమే, ఇంకా కాలు ఇంతలా వాచిపోద్ది. అందుకనే దాన్ని దరిదాపులు కూడా రానివ్వరండి. మనం సాధారణంగా చూస్తే ఊర్లలో ఎక్కడుంటాయి ఈ తుమ్మ చెట్లు? ఊరవతల బంజరు భూముల్లో, ఏమంటే బీడు భూముల్లో పెరుగుతూ ఉంటాయి. లేకపోతే అరణ్యంలో, ఎడారుల్లో ఈ తుమ్మ చెట్లు పెరుగుతూ ఉంటాయండి. ఎవరు కూడా ఇష్టపడరు తుమ్మ చెట్టుని. దానికి కాండం కూడా ఎట్లుంటుందని చెప్పానంటే ఎట్లుంటుందండి? చక్కగా స్మూత్గా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? బరకగా ఉంటుంది. చాలా మొద్దుగా ఉంటుంది అన్నమాట. నల్లగా మొద్దుగా బొడుపులుగా అసహ్యంగా ఉంటుంది చూడటానికి. సాధారణంగా పెళ్లి చూపులకు పోయి వచ్చిన తర్వాత అమ్మాయి ఎట్లుందిరా బాబు, అబ్బాయి ఎట్లుందిరా అని చెప్పానంటే ఏం చెప్తారు? అమ్మ వద్దురా బాబు, తుమ్మ మొద్దురా నాయనా అని చెప్పేసి చెప్తారండి. అవునా కదా? అంటే తుమ్మ మొద్దు గురించి అంతగా ఎవరు కూడా ఇష్టపడిన చెట్టు, అందరూ కూడా తిరస్కరించే చెట్టు, అందరి చేత తృణీకారం పొందినటువంటి చెట్టు. అయితే అటువంటి తృణీకారం పొందినటువంటి చెట్టుని, అందరి చేత తిరస్కరించబడిన చెట్టుని ప్రభు తన యొక్క మందిరంలో ఒక చక్కని స్థానం ఇచ్చాడండి. ఒక శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చి ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు తుమ్మ చెట్టుకి. ఈరోజు ఆ తుమ్మ చెట్టు ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నిర్గమకాండం 25 నుంచి కొన్ని వచనాలు. ఎవరు కూడా ఇష్టపడేటువంటి చెట్టుని ప్రభు ఇష్టపడ్డాడు. కావాలని కోరుకుని తన యొక్క మందిరంలో చక్కని శ్రేష్టమైనటువంటి స్థానం కల్పించాడు ఈ తుమ్మ చెట్టుకి. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను. మందసం గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మందసం ఉండాలని చెప్పేసి. వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని యొక్క మందసము ఉంచబడి ఉంటుంది. ఆ యొక్క మందసాన్ని దేంతో చేయమంటున్నాడండి? తుమ్మ కర్రతో చేయమంటున్నాడండి. జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే 25వ అధ్యాయం 13వ వచనం కూడా చూసుకుంటే, తుమ్మ కర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి. చాలండి. అలాగే 23వ వచనం కూడా, మరియు నీవు తుమ్మ కర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. 27వ వచనం అండి. బల్ల మోయుటకు మోతకర్రలు, ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మ కర్రతో చేసి వాటి మీద
బంగారు రేకు పొదిగించవలను. అలాగే 26వ అధ్యాయము, ఒక్క పేజీ పక్కన, 26వ అధ్యాయము 15. మరియు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేయవలను, తుమ్మకరతో అడ్డకర్రలు చేయవలను. చాలండి. అంటే దాదాపుగా మందిరం అంతా కూడా తుమ్మకరనే వాడమని చెప్తున్నానండి. అంటే మందిరం యొక్క చుట్టుపక్కల నిలువు కర్రలు, అడ్డకర్రలు, మందసము మోయటానికి ఏమండి ఆ యొక్క మోతకర్రలు, సన్నిధి రొట్టెల బల్ల అన్నీ కూడా తుమ్మ చెట్టునే వాడమని చెప్తున్నాడు. ఎందుకని తుమ్మ చెట్టుని వాడమని చెప్తున్నాడు? వృక్షాల్లో రాజవృక్షం ఒలీవ చెట్టు, బైబిల్లో చెప్పబడిన మొట్టమొదటి చెట్టు ఒలీవ చెట్టు. చాలా చక్కని శ్రేష్టమైన చెట్టు కదా ఒలీవ చెట్టు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటాడు దావీదు గారు. మరి అటువంటి ఒలీవ చెట్టును ఎందుకని ప్రభువు ఎన్నుకోలేదు? టేకు చెట్టుని ఎన్నుకోవచ్చు కదా, ఎక్కువ కాలం మన్నుద్ది కదా, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కర్ర టేక్ కర్ర. అటువంటి ఒలీవ కర్రని వాడకుండా, టేక్ కర్రని వాడకుండా తుమ్మ చెట్టుని ఎందుకని ప్రభువు ఎన్నుకున్నాడు? తుమ్మ చెక్కను ఎందుకు వాడమని చెప్పాడు? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎన్నికలైనటువంటి అందరి చేత తృణీకారం పొందినటువంటి వాటి నుంచి ప్రభువు మనకి చక్కని శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాడండి. గమనించాలి. చీమలను చూపించి సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో అంటాడు. చీమలను మనం లెక్క కూడా చేయము. ఆకాశ పక్షులను చూపించి నువ్వు ఏమి తిందువో ఏమి త్రాగుదువో అని చెప్పని మీరు విచారపడకూడదు, అవి విత్తవు కోయవు వడకవు అని చెప్తాడు. అడవి పువ్వులను చూపించి మరొక చక్కని పాఠం నేర్పించాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఉంటాయి. అలా ప్రభు ఎన్నిక లేని వాటి నుంచే మనకు కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్పించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు ఈ తుమ్మ చెట్టు కూడా ఎన్నిక లేనిది, ఊరవతల పడేస్తారు దాన్ని తీసుకెళ్ళి. కానీ అటువంటి ఎన్నిక లేని తుమ్మ చెట్టు నుంచి ప్రభు ఈరోజు చక్కని శ్రేష్టమైన పాఠం నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకని తుమ్మ చెక్కుని ప్రభు ఎందుకున్నాడు? కారణం ఏంటని చెప్పంటే, తుమ్మ చెట్టు మానవునికి సాదృశ్యంగా చెప్పబడిందండి. తుమ్మ చెట్టులో ఉన్న లక్షణాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా కొన్ని అంశాలు చూస్తే, తుమ్మ చెట్టుకున్నటువంటి ముళ్ళు మనం గమనిస్తే ఎంత షార్ప్గా ఉంటాయంటే, తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి కదా. అది కనుక గుచ్చుకుంటే కాలు ఇంతలా వాసిపోద్ది, సెప్టిక్ కావటమే. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారని చెప్పారంటే, వారి యొక్క మాటలు చాలా సూటిపోటి మాటల చేత చుట్టుపక్కల వారిని వేధిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి. కీర్తనలో 64వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులని కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. చాలండి. తుమ్మ చెట్టు ఏ విధంగా తన యొక్క ముళ్ళతోటి ఇతరులను బాధ పెడతా ఉంటుందో, అలాగే కొంతమంది తమ యొక్క మాటల చేత ఇతరులను బాధ పెడతా ఉంటారు. అంటే మాటల చేత ఇతరులని ఆల్మోస్ట్ చంపేస్తారు. అంత కఠినమైన మాటలు మాట్లాడేవారు ఈరోజు మన సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. అటువంటి వారు లేరంటారా? ఉన్నారండి. చాలా భయంకరంగా మాట్లాడతారన్నమాట ఎదుటి వారి గురించి. అంటే వాళ్ళేం కొట్టరు, కానీ మాటల చేత వేధిస్తూ ఉంటారు. తుమ్మ చెట్టు యొక్క ముళ్ళ వంటి స్వభావం. అలాగే తుమ్మ చెట్టు యొక్క ఆకులను కనుక మనం గమనించండి, తుమ్మ చెట్టు యొక్క చుట్టుపక్కల కింద నేలంతా కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? అంత ఆకులమయం ఉంటుందండి. ఆకులమయం. చీపురుతోటి దాన్ని శుభ్రం చేసేసి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత చూస్తే మళ్ళీ మొత్తం కూడా ఆకులు రాలిపోయి ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా అది ఒక ఆకులు రాల్చే గుణం అన్నమాట. దాని అర్థం ఏంటో తెలుసా అండి? జాగ్రత్తగా వినాలి.
ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పారంటే, మందిరానికి వస్తారు, దేవుని యొక్క వాక్యం విని, పాస్టర్ గారు చెప్పే మాటలని తమ జీవితాలు ఆ చీపురుతోటి ఊడ్చేసుకుంటారు గబగబా. చా, ఆ తప్పు నేను చేయకుండా ఉండాల్సిందే, అనవసరంగా తప్పు చేశాను, ఇంకా జీవితంలో ఇంకా సినిమాలు చూడకూడదు, ఇంకా జీవితంలో ఇంకా సీరియల్ చూడకూడదు, అసలు నేను పాపం చేశానే అని చెప్పని చీపురుతోటి అప్పటికప్పుడు ఊడ్చేసుకుంటారు. ఊడ్చేసుకుని ఇంటికెళ్ళి మళ్ళా తమ ఆకులు రాల్చేసుకుంటారు. అంటే తమను తాము అపవిత్రపరుచుకున్నటువంటి గుణము యొక్క తుమ్మ చెట్టు యొక్క స్వభావం అండి. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో అనేక మంది ఇలాగే కనిపిస్తూ ఉన్నారండి. మందిరానికి వస్తారు, వాక్యమిని అప్పటికప్పుడు తాత్కాలికంగా పశ్చాత్తాపడతారు, తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా తుమ్మ చెట్టు యొక్క స్వభావమే, మరలా పాత లక్షణమే, పాత స్వభావమేనండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. అలాగే తుమ్మ చెట్టు యొక్క కాండము చెప్పుకున్నాం కదా, ఎంత కఠినంగా ఉంటుందని చెప్పని. అటువంటి కఠినమైన లక్షణం ఈరోజు చాలా మందిలో కనిపిస్తూ ఉందండి. కఠినమైన స్వభావం అన్నమాట. మారు మనసు పొందమని చెప్పని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా సరే వారి యొక్క హృదయాల్లో, మనసులో ఏమాత్రం కూడా చలనం ఉండదు, ఏమాత్రం కూడా మార్పు ఉండదండి. కారణం ఏంటని చెప్పంటే వారి యొక్క హృదయం కఠినమైన హృదయం. దేవుని యొక్క వాక్యం వింటారు, కానీ అక్కడ నేలకి ఉండదు కాబట్టి పైపైనే ఉంటుంది వాక్యం. ఎండ రాగానే మొక్క వాడిపోయినట్లుగా బయటకు వెళ్ళగానే మళ్ళీ ఆ మొక్క వాడిపోతుంది, వాక్యం వెళ్ళిపోద్ది అంతే. ఇంకా కారణం ఏంటని చెప్పానంటే ఆ యొక్క కఠినమైన హృదయం కలిగినటువంటి మనుషులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. అలాగే తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు చూస్తే మనం గమనిస్తే చక్కగా తెల్లగా ఉంటాయండి తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు. తుమ్మ చెట్టు కాండమేమో నల్లగా ఉంటుంది, కానీ తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది కదా. కానీ ఆ తెలుపు పైపైన చూసేవరకేనండి, లోపల భాగం అంతా కూడా ఎలా ఉంటుందని చెప్పంటే నల్లగా ఉంటుంది. మళ్ళీ ఒక్క పొరగాని తీసేస్తే మళ్ళీ మొత్తం అంతా కూడా నలుపే. దాని అర్థం ఏంటని చెప్పారంటే వేషధారణ జీవితం అన్నమాట. పైకి భక్తిపరుల్లాగా చక్కగా ఆత్మీయులుగా అనిపిస్తారు, కానీ లోపలంతా కూడా, హృదయం అంతా కూడా నల్లగా చీకటిమయమే ఉంటుందండి. పైకి భక్తిపరులే, పైకి ఆత్మీయులే. పాపం మనిషి యొక్క హృదయాన్ని నల్లగా చేస్తుంది. గమనించాలి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే, కానీ ఒకసారి పాపంలో పడిపోయి తన హృదయం మొత్తం కూడా నలుపైపోయింది. ఆ విషయాన్ని దావీదు గ్రహించాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనండి? దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, ఇంకా హిమము కంటే తెల్లగా. అంటే తన హృదయము నల్లగా అయిపోయిందని దావీదు గ్రహించాడు. ఈరోజు మన హృదయాలు ఈ విధంగా ఉన్నాయి. పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల అంతర్లీనంగా పాపం పెట్టుకుని వేషధారణ జీవితం జీవిస్తున్నామా సహోదరుడ, సహోదరి? నీ యొక్క వేషధారణ చూసి నీ సేవకుడు ఒకవేళ మోసపోవచ్చేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాంతరంగం ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే చివరిగా ఈ తుమ్మ చెట్టు ఎక్కడ పెరుగుతుందయ్యా అని చెప్పానంటే, ఎక్కడ పెరుగుతుందండి? బంజరు భూముల్లో పెరుగుతుంది, అరణ్యాల్లో పెరుగుతుంది, ఎడారుల్లో పెరుగుతుంది. దాని అర్థం ఏంటని చెప్పారంటే ఎడారి, బంజరు భూములు ఇవన్నీ కూడా లోకానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. ఈనాడు అనేక మంది లోకాన్ని ఇష్టపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించట్లేదు. ఆ విధంగా లోకం వెంబడి పరుగులు తీస్తూ నష్టపోయిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది. ఆది కాండం చూసుకుంటే ఏషావు
ఒక్క పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆశీర్వాదాలు కోల్పోయాడు. తర్వాత కన్నీరు గారుస్తూ వచ్చి, తండ్రి ఇంక నీ వద్ద ఆశీర్వాదాలు ఏమీ లేవా అని చెప్పని కన్నీరు గారుస్తూ ఏడ్చడానికి ప్రయోజనం ఏమి లేకపోయింది. ఆకాను యెరికో పట్టణాన్ని జయించారు. యెరికో పట్టణం శపితమైందని చెప్పని ప్రభు చెప్పాడు. కానీ ఆకాను ఆ యొక్క యెరికో పట్టణం నుంచి బంగారు వెండిని షినారు వస్త్రము ఆశించి ఆకాను యొక్క భార్య బిడ్డలు అందరూ కూడా ఆకోరు లోయలో పడి చంపబడ్డారు. గెహజీ దేవుని యొక్క సేవ కొనుగొన్నాడు. భక్తిపరుడే, ఆత్మీయుడే, కానీ లోకాన్ని ఆశించాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తన యొక్క తరతరాలు కూడా కుష్ఠరోగం చేత మొత్తపడ్డారు. లోకంలో అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అండి. ఈ విధంగా తుమ్మ చెట్టు యొక్క స్వభావము మనుషుల యొక్క స్వభావానికి పోల్చి చెప్పబడిందండి. దాని యొక్క స్వభావాన్ని బట్టి, దాని యొక్క లక్షణాన్ని బట్టి, దాని యొక్క కఠినత్వాన్ని బట్టి, మాటికి కూడా మురుకు చేసుకున్న దాని యొక్క స్వభావాన్ని బట్టి అందరూ కూడా ఆ యొక్క తుమ్మ చెట్టుని ఎవరు కూడా ఇష్టపడకుండా తృణీకరిస్తారు. కానీ అటువంటి తుమ్మ చెట్టుని ప్రభువు ఇష్టపడి తన యొక్క పరిశుద్ధమైన మందిరంలో ఒక చక్కని స్థానం కల్పించాడండి. ఇంటి పెరట్లో కూడా ఎవరెవరు పెంచుకోరు దాని తుమ్మ చెట్టుని, కానీ తన యొక్క పరిశుద్ధమైన మందిరంలో ఒక చక్కని స్థానం కల్పించాడు ఆ తుమ్మ చెట్టుకి. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈరోజు నీ యొక్క బాధించేటువంటి స్వభావాన్ని బట్టి, నీ యొక్క లక్షణాలను బట్టి, కఠినమైన నీ యొక్క స్వభావాన్ని బట్టి, నీ యొక్క అపవిత్రతను బట్టి అందరూ కూడా నిన్ను తిరస్కరించి ఎవరు కూడా నిన్ను ఇష్టపడట్లేదేమో. అందరి చేత నువ్వు తృణీకారం ఉంది, అందరి చేత హేళన చేయబడుతున్నావేమో. అయితే ఈరోజు జాగ్రత్తగా ఉందామండి. ప్రభువు నేను ఇష్టపడుతున్నాడు. అందరి చేత నువ్వు లెక్క చేయకుండా ఉన్నావేమో నువ్వు, కానీ ప్రభువు నిన్ను ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటని చెప్పానంటే, ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోయి నరకంలో కూలిపోవడానికి ఆయనకి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని చేరుకోవాలని చెప్పని ఆశపడతా ఉన్నాడు. అందరూ కూడా రక్షించబడాలని చెప్పని, తన యొక్క నిత్య రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా చేరుకోవాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా తుమ్మ చెట్టు వలె దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పారంటే ఏం చేయాలి? ఈరోజు మన యొక్క వాక్య సందేశం అదేనండి. తుమ్మ చెట్టు ఆనాడు ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఒక మందసంగా వాడబడింది, ఈరోజు దేవుని యొక్క చేతిలో ఒక చక్కని పాత్రగా నువ్వు వాడబడాలని చెప్పారంటే ఏం చేయాలి? జాగ్రత్తగా విందామండి. ఆనాడు తుమ్మ చెట్టు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడింది అని చెప్పానంటే, మొట్టమొదటిగా అది ఎక్కడైతే పెరుగుతూ ఉందో, అది ఏ స్థలంలో ఉందో ఆ స్థలం నుంచి మొట్టమొదటిగా వేరు చేయబడింది. ఈనాడు నువ్వు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలి అని చెప్పానంటే మొట్టమొదటిగా లోకం నుంచి నువ్వు వేరైపోవాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లోకం నుంచి వేరు కాకపోతే నువ్వు దేవుని చేతిలో ఎన్నటికీ కూడా ఒక పాత్రగా నువ్వు వాడబడలేవు. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలని చెప్పంటే లోకపు పోకడలు నీలో ఉండటానికి లేదండి. లోకపు అలవాట్లు, లోకపు ఆచారాలు నీలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు అనేక మంది దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పని ఆశపడతా ఉన్నారు, కానీ లోకపు ఆచారాలు, లోకపు వ్యవహారాలు వారి యొక్క హృదయాల్లో ఉంటా ఉన్నాయి. దేవుని మందిరాలకు వస్తారు, కానీ మరలా మంచి రోజులు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు. లోకపు ఆచారాలు, లోకపు వ్యవహారాలు అన్నీ కూడా వారిలో కనిపిస్తూ ఉన్నాయండి. ఆ విధంగా నువ్వు చేసినంత కాలం నువ్వెన్నటికీ కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు వాడబడలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, తుమ్మ చెట్టుగా ఉన్న నీ భర్త
కఠినమైన లక్షణం కలిగిన నీ భర్త, తుమ్మ చెట్టుగా ఉన్నటువంటి నీ భార్య, ఈరోజు నువ్వు లోకం నుంచి వేరు కాబడాలంటే నువ్వేం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో గోజాడాలి. వారు మారు మనసు పొందుకోవాలని చెప్పని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీరు కారవాలి. ఆ విధంగా నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో ఇదే చదువుకున్న వాక్య భాగం. ఇప్పుడు యోవేలు గ్రంథము ఏం చదువుకున్నామండి? 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుంచి ఉబ్బికి పారి షిత్తీము లోయలో తడుపును. షిత్తీము లోయ ఏముందండి వాక్యంలో? నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారి షిత్తీము లోయను తడుపును. షిత్తీము అని చెప్పనంటే తుమ్మ చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. షిత్తీము అని చెప్పనంటే, షిత్తీము లోయ అని చెప్పంటే తుమ్మ చెట్టు ఉండే ప్రాంతము. ఏముంది వాక్యములో? యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారి నీటి ఊట షిత్తీము లోయను తడుపును. ఆ విధంగా నువ్వు నీ యొక్క భర్త కోసం, నీ యొక్క భార్య కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీటి ఊట ఆ యొక్క షిత్తీము లోయను తడుపుతుందండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ యొక్క మార్పు చెందని భర్త కోసం, మార్పు చెందని భార్య కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి అనుభవం నీకుందా? ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడండి. ఆ రోజు ఆ యొక్క తుమ్మ చెట్టు దేవుని యొక్క మందసంగా వాడబడింది చెప్పారంటే, మొట్టమొదటిగా తనున్న స్థలంలో నుంచి వేరు చేయబడింది. అంటే దాని యొక్క కాండం నరకబడింది. కాండం నరకబడింది అంటే అర్థం ఏంటని చెప్పారంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పంటే నీలో అతిశయం ఉండటానికి వీల్లేదండి. నేను అన్నది నరకబడాలి. ఈరోజు అనేక మంది దేవుని సేవ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు, కానీ ఆ నేను అనే అతిశయం మాత్రం వారిని అంటిపెట్టుకునే ఉందండి. నా కులం గొప్ప కులం చెప్పుకున్నారండి. అహంకారం, అతిశయం అంటిపెట్టుకుని ఉంది. ఆ యొక్క అహంకారం, అతిశయం నీలో అంటిపెట్టుకుని ఉన్నంత కాలం నువ్వు దేవుని చేతిలో ఎప్పటికి కూడా ఒక చక్కని పాత్రగా నువ్వు వాడబడలేవు. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలి అని చెప్పానంటే నీలో ఆ యొక్క అతిశయం తొలగిపోవాలి, అహంకారం తొలగిపోవాలి, తగ్గింపు లక్షణము కలిగి ఉండాలి. అలాగే అది ఆ యొక్క మందసంగా వాడబడని చెప్పానంటే ఆ యొక్క బొడిపలు, ముళ్ళు అన్నీ కూడా నరికివేయబడ్డాయి కదా. చక్కగా దూగోడ పట్టబడింది. అది దూగోడే కదా, దూగోడ అంటాం కదా, దూగోడ పట్టబడి ఉంటుందండి. దాని యొక్క ముళ్ళన్నీ కూడా తొలగించబడ్డాయండి. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పానంటే నీలో ఉన్న ముళ్ళన్నీ కూడా తొలగించబడాలి. నీలో ఎటువంటి ముళ్ళు ఉన్నాయో మాకంటే నీకే బాగా తెలుసు. నీలో ఎటువంటి ముళ్ళు ఉన్నాయో నీకు బాగా తెలుసు. ఆ ముళ్ళును తొలగించుకుంటేనే నువ్వు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడగలవు. ఆ యొక్క గరుకు స్వభావం అంతా కూడా తొలగించబడి, ఆ కఠినమైన హృదయం తొలగించబడి మెత్తని హృదయంగా చేయబడాలి. ఆ విధంగా మెత్తని హృదయంగా చేయబడినప్పుడే నువ్వు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడగలవండి. మరి ఆ విధంగా మెత్తని పాత్రగా నువ్వు చేయబడాలని చెప్పారంటే ఆ యొక్క గరుకు, బొడుపులు, ముళ్ళు తొలగించబడాలని చెప్పారంటే నీకేం కావాలి? ఏం కావాలండి? చెప్పాలి ప్రసాద్ గారు. ఒక రంపం కావాలి. దేవునికి స్తోత్రం. రంపం కావాలండి. రంపం అంటే, ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యం నీకు కావాలండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను
విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము ఖడ్గంతో పోల్చి చెప్పబడిందండి. నువ్వు లోకం నుంచి వేరు కాబట్టి తర్వాత మొట్టమొదటిగా నీకు ఏం కావాలండి? దేవుని యొక్క వాక్యం కావాలి. దేవుని యొక్క వాక్యం చేత నువ్వు సరిచేయబడాలి. దేవుని యొక్క వాక్యం చేత నువ్వు సరిచేయబడాలి. దేవుని యొక్క వాక్యం నీకు అందనంత వరకు నువ్వు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడలేవు. నువ్వు దేవుని యొక్క రూపులోకి నువ్వు మార్చబడలేవండి. నా అర్థం ఏంటని చెప్పండి, ఖచ్చితంగా ప్రతి వారం కూడా దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా విని ఆలకించినప్పుడే, దాని ప్రకారం తమ జీవితాలు మార్చుకున్నప్పుడే మీలో ఉన్న బొడిపలు ముళ్ళు అన్నీ కూడా తొలగించబడతాయి. మీ యొక్క కఠినమైన హృదయం అంతా కూడా మెత్తన చేయబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క తుమ్మ చెట్టు దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా, ఒక మందసంగా వాడబడిందని చెప్పానంటే, దాని యొక్క బొడిపులు ముళ్ళన్నీ కూడా తొలగించబడ్డాయి. అప్పుడే ఒక రూపులోకి ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, అన్నీ కూడా చక్కగా ఒక మందసంగా చేయబడిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ విధంగా మన సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు కూడా దేవుని చేతిలో ఒక చక్కని పాత్రగా వాడబడాలని చెప్పని, తమ జీవితాలు ఆ విధంగా మార్చుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను.